చేయడానికి ఈ పక్కన పెడితే సరే ఇప్పుడు మీ నాయకుడు ప్రస్తుతానికి మీ నాయకుడు అంటే రేపు జనసేనలోకి వెళ్తే మళ్ళీ రేపు వేరే అది మాట్లాడదాం. ప్రస్తుతానికి మీ నాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యల మీద 5 ఏళ్లలో ఎప్పుడైనా అండి ఒక్కసారి తన ఇంటి నుంచి బయటకు వచ్చి జనంతో మాట్లాడిన సందర్భం ఉందండి 5 ఏళ్లలో? వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో మీరు ప్రతి ఒక్క ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వాలంటీర్ వ్యవస్థను పంపించారు. ప్రతి ఒక్క వాలంటీర్ కానీ, స్థానికున్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రజలతో మమేకమై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన టైంలో వచ్చారు. ఎక్కడ ఈ విపత్తు జరిగినా, ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా, రైతుకి కష్టం వచ్చినా, ప్రజలకు కష్టం వచ్చినా అక్కడ నేనున్నానని చెప్పి ఆయన నిరంతరం ప్రజల కోసం ఆయన ఏవైతే తయారు చేసుకున్నారో నవరత్నాలు, ఆ యొక్క పథకాలన్నిటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆయన 24 గంటలు ఆయన పనిచేసి ఉన్నారు. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నారు, మేము ప్రజలకు వెళ్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రజల్లోకి ఎలాగ దూసుకెళ్లారో రేపు కొత్త సంవత్సరంతో పాటుగా రేపు సంక్రాంతికి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల్లో ఉండడానికి, ప్రజలతో మమేకమై ప్రతి ఒక్క జిల్లాలో పర్యటన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. మేము ఒకటే చెప్తాం సార్, ఈ రోజున కూటమి ఎంత ప్రభావం చేసిందో, కూటమి ఎన్ని అబద్ధాలు ఆడిందో, ఎన్ని నమ్మసకంగా ప్రజలు మోసం చేసిందో, సాధ్యం కాని అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలు ఎలాగ మభ్యపెట్టిందో వాటన్నిటి మీద యుద్ధం ప్రకటించి వాటన్నిటి మీద ప్రజల్లో నిలదీయడానికి ప్రజా గొంతుకే జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా ప్రజల్లో ఉన్నాం. సత్యనారాయణ గారు అడుగుతున్నారు, వినండి. వినండి, సత్యనారాయణ గారు టైం లేదు, మీరు వినాలి. నేను అన్నిదంటే వాసుదేవన్ గారు చూస్తే అభివృద్ధి చూస్తే ఆ విధంగా ఎందుకు పరిపాలన చేయలేదు? 4 కోళ్ల మధ్య ఎందుకుంటుపోవడం మీరు 5 ఏళ్ళు అడగలేదు వాసుదేవన్ గారు. దానికి సమాధానం చెప్పాలి మీరు. కామన్ పాలిటిక్స్ చెప్పకండి, కామన్ పాలిటిక్స్ అలాగ వెళ్తా ఉంటాయి. ఇప్పుడు సత్యనారాయణ గారు ఏంటంటే ఇందాక ఆయన చెప్పినట్టు చెప్పకండి, స్ట్రైట్ గా చెప్పండి అని అడుగుతున్నారు. అర్థమైందా? ఇందాక ఆయన చెప్పినట్టు అదంతా చెప్పకండి, చుట్టూ తిరిగి చెప్పమాకండి, నేరుగా చెప్పండి అంటున్నారు నేను అడిగిన ప్రశ్నకి. ఫ్రీజ్ అయినట్టుంది. ఫైనల్గా కృష్ణాంజనేయులు గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఏదో కొంచెం గుస్సాయారట జగన్మోహన్ రెడ్డి గారు. ఏంది కదా, చిత్తూరు జిల్లా అంతా ఓడిపోయినా సరే మీ ఇంట్లో వాళ్ళు ఎట్టా గెలిచారు, ఏం చేశారని ఏదో దూరం పెరిగింది వాళ్ళిద్దరి మధ్య. నిజమేనా? ఇక్కడ వాసుదేవన్ గారు, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఎలా గెలిచారో అలాగనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అను వాళ్ళ బ్రదర్ కూడా ఎంపీ అవినాష్ ఇద్దరు గెలిచారు కదా, అవినాష్ రెడ్డి. వాళ్ళు కూడా కడప జిల్లాలో. మరి దానికి కూడా ఎవరితో ఉన్న కుమ్మక్కయ్యారని అనుకోవాలా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 4 ఎంపీలు గెలిచారు, 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఘోరమైనటువంటి ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది. అంతే తప్ప నాకు తెలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి జనసేనతోనూ తెలుగుదేశంతోనూ కుమ్మక్కయ్య వీళ్ళిద్దరు గెలవటానికి ప్రయత్నం చేసి మిగతా వాళ్ళందరూ ఓడించడానికి చేస్తారని నేను అనుకోను. ఎందుకు అని అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి నమ్మినటువంటి వాళ్ళలో అత్యంత సన్నిహితులు ఒక 4 ఉన్నారనుకో. ఆ 4 అనేది అందరికీ తెలుసు. వాళ్ళల్లో 2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వాళ్ళ అయ్యల కొడుకులే. వాళ్ళనే నమ్మాడు కాబట్టి మిథున్ రెడ్డికి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి బాధ్యత నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్ట్రాటజీకి సంబంధించినటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా నమ్మేటువంటి వాళ్ళలో ముఖ్యుల్లో మిథున్ రెడ్డి ఒకళ్ళండి. మిథున్ రెడ్డికి ఆ సత్తా ఉందనే దాని మీద కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే పెద్దిరెడ్డి కానీ మిథున్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. కానీ వాళ్ళ మీద టార్గెట్ చేసింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఫస్ట్లో ఆ భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నిటి మీద ఏదో కొంత టార్గెట్ చేసిందనే దాని మీద కొంత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొంచెం లో ప్రొఫైల్లో ఉన్నట్టుగా కనపడుతున్నటువంటిది. నాకున్నటువంటి సమాచారం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఎలాగో ఒక ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీదకి ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఎలాగో అటు ఇటు తిరిగి వచ్చేసి జనసేన దగ్గరకు వచ్చి షెల్టర్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు కూడా నాకున్నటువంటి ఒక సమాచారం ఏంటంటే ఆయన వాళ్ళకున్నటువంటి సంబంధాల రీత్యా చిరంజీవితో సంప్రదింపులు జరిపారు అనేటువంటి దాన్ని. చిరంజీవితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఆ తర్వాత మరి ఈ ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు ఏంటి, ముఖ్యులు చిరంజీవి ఎవరితో మాట్లాడతారో అందరికీ తెలుసు కదా. ఆ ప్రకారంగానే ఈ మదనపల్లి ఫైల్స్ దానికి సంబంధించినటువంటి కేసులు కానీ లేకపోతే పెద్దిరెడ్డి మీద ఉన్నటువంటి భూ కుంభకోణాల కేసులు
మొత్తం మా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళినాయి అనేటువంటిది ఒక సమాచారం. ఇలాంటి వ్యూహాత్మకంగా వాళ్ళు రాజకీయాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఈ ఒక 5 ఏళ్ళు ఇంకా 4.5 సంవత్సరాలు ఈ విధంగా ఎంత కొట్ట కాలం గడిపేసి ఎన్నికల్లో మళ్ళీ గట్టిగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. మొహమ్మద్ ఇంతియాజ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వైసీపీ నుంచి కంటెస్ట్ చేసి కర్నూలులో ప్రస్తుతం ఆయన రిజైన్ చేశారు, జనసేనలో జాయిన్ కాబోతున్నారు. ఇలా ఇంతియాజ్ బాట్లో ఇంకొక 15 మంది ఉన్నారట. ఇప్పుడు అదే నేను అందరికీ పాపం శివపార్వతి గారు చాలా మొన్న మీ డిబేట్లో కూడా ఒక సందర్భంలో చెప్పారు, చాలా మంది మా పార్టీలో కొంతమంది కోవర్ట్లు వచ్చి చేరుతున్నాయని, దీనివల్ల సమస్యలు వస్తున్నాయండి అని ఆవిడ నిజాయితీగా ఆవిడ చెప్పారు. అందరూ ఎవరు అలా మాట్లాడేదానికి అవకాశం, కోవర్ట్లు అందరూ కూడా అవకాశవాదంగానే చేరతారండి. వాళ్ళందరికీ ఒక షెల్టర్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ షెల్టర్ తీసుకోవాలి అనుకుంటే దానికి జనసేన పార్టీ ఒక అవకాశంగా ఉంది. ఎందుకంటే జనసేన పార్టీలో ఆయన చెప్పినట్టుగా, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మేము కొంతమంది నాయకులను తయారు చేస్తాం, కొత్త వాళ్ళని తయారు చేస్తాము, ఆ విధంగా జనసేన పార్టీ అవకాశాలు ఇస్తుంది, ఇవన్నీ కూడా ఆయన చెప్పుకున్నాడు. కానీ వాస్తవంలో జరుగుతుంది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రీప్లేస్ చేసేటువంటి విధంగా నాయకులందరికీ ఇక్కడ పునరావాస కేంద్రంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ తీర్థం పుచ్చుకుంటే చాలు, ఏ తప్పులు చేసిన వాళ్ళైనా ఓకే. బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఇదే జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ప్రకాశం జిల్లాలో భూ కుంభకోణాల మీద అనేకమైనటువంటి మాట్లాడారు. అప్పుడు సిట్ వేయాలి అది ఇదని పోరాటాలు కూడా చేశారండి. శ్రీనివాసరెడ్డి మంచోడు అయిపోయాడు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మంచోడు అయిపోయాడు. అదేవిధంగా సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరగానే ఆయన బంధువు అయినటువంటి వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ సంబంధించినటువంటి మద్యానికి సంబంధించినటువంటి కేసు కోల్డ్ స్టోరేజ్లో గెలిపినటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి అంటే ఇవే మరి పవన్ కళ్యాణ్ మరి ఆయనకు అయితే మాత్రం ఇమేజ్కి డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం. నాయకులు చేర్చుకోవచ్చండి, తప్పేం కాదు. నేననే కరప్షన్ ఎలిగేషన్ ఉన్నటువంటి నాయకుల్ని కింద చేర్చుకోవటం వల్ల కరప్షన్ ఏ విధమైనటువంటి ఇప్పటి వరకు బ్లాక్ మార్క్ లేనటువంటి పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి ఆ విధమైనటువంటి బ్లాక్ మార్క్ పడేదానికి అవకాశం ఉంది. చాలా మంది ఈ రోజున అవినీతి చేసినటువంటి వాళ్ళు, దోపిడీలు వ్యవహారాలు ఇవన్నీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా షెల్టర్ తీసుకుంటున్నారు జనసేన పార్టీలో అనేటువంటిది నాయకులు ఇప్పుడు చేరికలను బట్టి అర్థమవుతున్నారు. లాంటి వాడు పాపం ఆయనే కరప్టెడ్ కాదు, ఆయన పాపం ఏదో ఒక రాజకీయ అవకాశంగా మనం దానికి రాజీనామా చేసి వచ్చి జాయిన్ అయ్యాడు. తీరా వచ్చేసరికాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వయసు రీత్యా మళ్ళీ 5 ఏళ్ళు ఆగి ఇవన్నీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కూటమిలో ఇప్పుడు ఎలాగో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వీళ్ళందరూ రెడీగా ఉన్నారు అందరిని చేర్చుకోవడానికి. కాబట్టి జనసేనలో చేరితే ఈ 5 ఏళ్ళన్న పవర్ అనుభవించవచ్చు కదా, దాని మీద వాళ్ళు ఇలాంటి వాళ్ళు